హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే కువైట్ లో ఉండే సూక్ జుమాకి అయితే వచ్చాము. మనం అయితే ఇప్పుడు సూక్ లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. నేను చూపిస్తాను మొత్తం ప్రతి ఒక్కటి. ఈ సూక్ జుమా అయితే కువైట్ లో ఫేక్ దగ్గర అయితే ఉంది, ఆల్రాయిడ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఇక్కడ అన్ని వస్తువులు కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న వస్తువులు ఏదైనా సరే నీకు 1 దినారు 2 దినార్లు 3 దినార్లు 5 దినార్లు ఈ లోపలే ఉంటాయి. కానీ వాళ్ళైతే ఎక్కువ చెప్పేస్తారు మనకు. కానీ మనం గుడ్డిగా తీసేసుకోకుండా బేరాలు అయితే ఆడాలి. మనం ఇండియాలో ఎలాగైతే మనం 10 రూపాయలు చెప్పింది 2 రూపాయలకి అడుగుతామో, ఇక్కడైతే 10 రూపాయలకి అడగాల. 10 రూపాయలు చెప్పింది వాడు ఇచ్చేస్తాడు. కొద్దిసేపు లేదు రాదు అది అని అంటాడు కానీ ఇచ్చేస్తాడు. సో మనం అయితే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకొని అయితే తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది. ఈ వస్తువుల్లో మనకు కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి అయితే చెకింగ్ అయితే చేసుకొని మరీ తీసుకోవాలి. వాడి దగ్గర అయితే మంచిగానే పనిచేస్తాయి, కానీ ఆ పక్కకి వెళ్ళి చూడంగానే అదైతే వర్క్ కాదు. సో ఇలాగ ఎవరైనా సరే తెలిస్తేనే ఆ వస్తువు ఏదైనా తీసుకోవాలంటే ఆ వస్తువు గురించి తెలిస్తేనే మనం తీసుకోవాలా. కానీ కొన్ని వస్తువులు అయితే చాలా బాగుంటాయి, కొంచెం ఓపికగా చూసుకొని అయితే తీసుకోవాలా. ఇక్కడ కువైట్ వాళ్ళు వస్తారు, అజిలిబియన్స్ బయట వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇది దొరకదని లేదు, అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మామా మీరు అనుకునేటి కాదు మామా, మీరు ఆలోచన చేయొద్దండి. చూద్దాం, ఈ రోజు అయితే మీకు నేను మొత్తం చూపిస్తాను. వాచీలు అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి బ్రాండ్స్ లో ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయి. చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. చూడండి, స్పెట్స్ కానీ రేబాన్ స్పెట్స్ కూడా దొరుకుతాయి మనం చూసుకొని తీసుకుంటే. కానీ అవి అయితే ఒరిజినల్ కాదు, డూప్లికేట్. చూడండి కువైట్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు చూడండి. ఇక్కడ మనకంటే కూడా వాళ్ళే ఎక్కువ తీసుకునేట్టుంది ఇవన్నీ కూడా. ఏయ్ నువ్వు పక్కపోరా, అడ్డం నువ్వు ఒకటివే. చూడండి ఇగో ఈ సెంట్లు చూడండి. ఏదైనా తీసుకో నువ్వు తినారు ఓన్లీ 100 రూపాయలు అంట. ఏదైనా సరే బయట అయితే మనకు అవి 4 కేడీలు 5 కేడీలు 10 కేడీ 20 కేడీ కూడా అమ్ముతారు. ఇది బహూర్. ఇది అంటే మనం ఇంట్లో సాంబ్రాన్ వేసుకుంటాం కదా, ఆ టైపు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చాలా వరకు అయితే వాచ్లే, ఎక్కడ పట్టినా కూడా వాచ్లు స్పెట్స్. ఎందుకంటే వీటికే వాళ్ళకి స్పేస్ తక్కువ పడుతుంది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి తెలుసా, మనకి ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. బ్యాంగిల్స్ చూడండి, వీళ్ళు ఎక్కువ గోల్డ్ టైప్ టీ వేసుకుంటారు కాబట్టి కువైట్ వాళ్ళంతా అవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. తాత నమస్తే. మా తాతల కాలంలో ఇది మనం సినిమాల్లో తప్ప రియల్గా చూడలేదు, ఫస్ట్ టైం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చేతికి పెట్టుకునేది వాచ్ టైం, ఇది ఉంగరం టైపు. బైనాకిల్ చూడండి, ఏం కనపడుతుంది, ఏం కనపడలా. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి మనం అయితే. చూడు వాచ్లు చూడు, ఎంత కలెక్షన్ తెలుసా వాచ్లు. ఇక్కడ లేడీస్ సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి.